మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి వన్ మ్యాన్ కమిషను ఏదైతే రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చేత నియమించినటువంటి వన్ మ్యాన్ కమిషను ఈ వర్గీకరణ మీద నివేదికను మరి నిన్న మన చీఫ్ సెక్రటరీ గారు అయినటువంటి విజయానంద్ గారికి ఇవ్వడం జరిగింది. దీని మీదట ఈ విజయానంద్ వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ నివేదికను సమర్పించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు హుటాహుటిన ఈ యొక్క వన్ మ్యాన్ కమిషన్ నివేదిక మీద అధ్యయనం చేయమని 5 సభ్యులతో కూడినటువంటి మంత్రులతో ఒక కమిటీని నియమించడం జరిగింది. డోలా బాలవీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, అనిత గారు హోంమంత్రి, ఆ తర్వాత మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి, సత్యనాయుడు గారు బీసీ జనార్దనం, ఈ 5 చేత మంత్రుల చేత ఒక కమిటీని వేసి ఈ యొక్క నివేదికను అధ్యయనం చేయమని వేయడం జరిగింది. వాస్తవంగా 2011 ప్రకారం లెక్కల ప్రకారం ఈ వన్ మ్యాన్ కమిషను నివేదికను ఇవ్వడం జరిగింది. ఇది తప్పుల తడాక ఏదైతే 2021 జనాభా లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో కులగణన చేసి ఆ తర్వాత మాత్రమే వర్గీకరణ చేపట్టాలా. ఈ వన్ మ్యాన్ కమిషన్ నివేదిక ప్రకారం వర్గీకరణ చేసినట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలకు తీరని నష్టం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. కాబట్టి మంత్రులు క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఈ యొక్క నివేదిక తప్పుల తడాక నివేదికను మరి తుదముట్టించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తున్నాను.